Praise the Lord. Good evening. Thanks for this opportunity given by Brother Abhishek and Brother Prabhu Kiran. I am so happy to meet you all once again. అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. ఓకే, మనము యాక్చువల్గా నేను కొంచెము అంటే లో బీపీ పడిపోయి నేను రాలేకపోయినాను, కొంచెం సన్ స్ట్రోక్ లాగా అయిపోయి రాలేకపోయాను. సో ఈరోజు పార్ట్ 2 కంప్లీట్ చేసేద్దాం మనము. అదే 9 వరాలు అంటే ఏంటి, 9 గిఫ్ట్స్ అంటే ఏంటి అనే టాపిక్లో ఉన్నాము. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకున్నాము. స్తోత్రమేసయ్యా, నీ బంగారు పరమందున చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడా, ప్రోత్సాహం కలిగిన దేవా, నీ బంగారు పరమందున చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను మీరు ఇచ్చిన అవకాశానికి నీకే వందన చెల్లించుకుంటున్నాం తండ్రి. అయోగ్యురాన్ని, వ్యర్థురాన్ని తండ్రి, అయ్యతనైనప్పటికీ తండ్రి నీ ప్రేమ చేత, నీ కృప చేత నిలబెట్టి నన్ను వాడుకున్నందుకే నీకే స్తోత్రం తండ్రి. నైనా తండ్రి, మీరే నా నోటికి బూరయుండి మాట్లాడి నన్ను మరోపరిచి మీరు మయం పొందమని వేడుకుంచు, ఏసునాన్ని వేడుకుంచు నా ప్రియ తండ్రి. ఆమెన్. ఓకే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే మరి మనం ఏం చూడబోతున్నాము అని అంటేనండి, స్వస్థపరచు వరములు చూడబోతున్నాం. మరి ఒకనికి ఏది 1 కొరింథియన్స్ 12th చాప్టర్ మనము 9th వర్స్లో ఉన్నాం. మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వలన స్వస్థపరచు వరములను, స్వస్థపరచు వరం కూడా ఉందన్నమాట. సో హీలింగ్ పవర్ అనేది ఉంది. దాన్ని మీరు ఎవరైనా సరే స్వస్థత అంటే చాలా మంది ఏంటంటే హీలింగ్స్ నమ్మరు, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతాలు నమ్మరు. కానీ నేనేం చెప్తున్నాను అంటే స్వస్థపరచు వరం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా హీలింగ్ అనేది ఎక్కడైనా సరే యేసయ్య హీలింగ్ చేశారు. సో కాబట్టి హీలింగ్ అనేది చాలా, ఆయన మాట ద్వారానే హీలింగ్ జరిగిందండి. యేసయ్య మాట్లాడుతుంటేనే హీలింగ్ జరిగింది. కొన్ని చోట్ల యేసయ్య తన చేతితో కూడా మరి హీలింగ్ చేశారు, స్వస్థపరిచారండి. సో కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే హీలింగ్స్ లేవు, ఏం లేవని ట్రాష్ అని కొట్టేసి పడేస్తూ ఉంటారు. కానీ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్. అభిషేకింపబడినప్పుడు హీలింగ్ అనేది జరుగుతుంది. 9 వరాలలో పరిశుద్ధాత్మ దేవుడు హీలింగ్ పవర్ ఎందుకు ఇస్తాడు అని అంటే, నీలో ఉన్న దురాత్మలు వెళ్ళగొట్టడానికి, నీలో ఉన్న అనారోగ్యాన్ని వెళ్ళగొట్టడానికి. సపోజ్ నీకు ఏంటంటే ఎన్నో ఇయర్స్ గా డాక్టర్స్ కూడా బాగా చేయలేని రోగం ఉందనుకోండి, హెల్త్ కాంప్లికేషన్స్ ఉందనుకోండి, ఏసై యుద్ధకి వచ్చినావంటే ఏసై నీకు సంపూర్ణమైన విడుదల ఇస్తారు, ఏసై స్వస్థపరుస్తాడు. సపోజ్ నువ్వు బెడ్డెన్ గా ఉండవచ్చు, సపోజ్ నీకు హెల్త్ ఏంటంటారంటే అసలుకి ఇంకా ప్యారలైజ్డ్ అయిపోయి ఉండొచ్చు, భయంకరంగా మరి రక్తపు పుష్టి గురించి మీకు తెలుసు, బ్లీడింగ్ ఉమెన్ గురించి. మరి ఆమె ఎన్నో ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతుంది ఆ బ్లీడింగ్ తోటి. ఎక్కడికి వెళ్ళాలో ఆమెకి అర్థం కావట్లేదు. ఆమె ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఆమెకు అనేది అంటానండి, ఆమెకు అనేది లాభం లేకుండా పోయింది. ఎన్ని మెడిసిన్స్ వాడినా ఆమెకి లాభం లేకుండా పోయింది. అప్పుడు ఏసయ్య వెళ్తున్నాడని తెలుసుకొని ఏసై కోసం పరిగెత్తుతూ వెళ్ళింది ఆ దారిలో. ఎప్పుడైతే ఆ దారిలో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిందో ఏసయ్య వస్త్రపు చెంగుని తాకింది. తాకగానే వెంటనే ఏసై ఏమంటాడు, నాలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళినట్టు ఉన్నది అని అంటాడు. ఆమె వస్త్రపు చెంగు తాకి స్వస్థత పొందిందండి. హల్లెలూయా, ఎంత అద్భుతం కదా. వెంటనే ఆమె వచ్చేసి బాగైపోయిందండి. సో కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాలి ఎంత హీలింగ్, ఎంత పవర్ ఉందో పరిశుద్ధాత్మ దేవుని తాకిడిలో, ఎలాంటి అభిషేకం అనేది ఉందో నువ్వు తెలుసుకోవాలండి. సో స్వస్థపరచు వరం అనేది చాలా ఇంపార్టెంట్. అదొక్కటే కాదు, యేసయ్య శిలువలో మరణించినప్పుడు యేసయ్య రక్తము మరి ఏంటంటే ఏరులై పారిందంట. ఆ రక్తం పారినప్పుడు అక్కడ ఉన్న కుష్టి వాళ్ళు ఉంటారు కదా, ఆ కుష్టి వాళ్ళు, గ్రుడ్డివారు, అంత ప్యారలైజ్డ్ పర్సన్స్, అంటరాని వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ రక్తాన్ని తాకినప్పుడు వాళ్ళప్పుడే ఇన్స్టెంట్ హీలింగ్స్ జరిగాయి. ఎస్, అలాగే ఇన్స్టెంట్ హీలింగ్స్ జరిగాయండి. ఏసు రక్తంలో శక్తి ఉంది, ఏసయ్య నామంలో ఏదండి ఎంతో బలము ఉంది. అది అద్భుతమైన అద్భుతమైన దుర్గం అండి. అది అసలుకి ఏసయ్య నామము ఎంతో అద్భుతమైనదండి. ఇంకా దానికి సాటైన నామము ఈ ప్రపంచంలో లేదండి. సో కాబట్టి స్వస్థపరచు వరం ఎంత ఇంపార్టెంటో అది నువ్వు తెలుసుకోవాలి. ఏసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ స్వస్థత వరంతో ఏసయ్య నడిపింపబడ్డానని కూడా నువ్వు తెలుసుకోవాలి. సో కాబట్టి ఇంకొకటి మనం చూద్దామండి. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధుల భాషలు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి అద్భుతాలు. ఈ హీలింగ్ గిఫ్ట్ అనేది డిఫరెంట్. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అంటే చనిపోయిన వారిని తిరిగి లేపే అభిషేకం అనేది. అలాగనే మెరికల్స్ జరిగేది. ఎప్పుడో ఎంతో ఎలా బ్లైండ్ గా ఉండేటోళ్ళు, అసలుకి ఇంకా బ్లైండ్ గా లోపల కనుగుడ్లు కూడా లేని వాళ్ళు అప్పుడే ఏసీ యొద్దకి
వస్తే, పాస్టర్ ప్రేయర్ చేస్తే నీకు హీలింగ్ రాదండి. అదేదో పాస్టర్స్ మ్యాజిక్ చేస్తే హప్పని పడిపోయి లేస్తుంటారు చూడు, ఆ హీలింగ్ గురించి నేను మాట్లాడడం లేదు. కేవలం పాస్టర్స్ కానీ హీలింగ్ పవర్ ఉన్న వాళ్ళు కానీ ఫ్రెండ్ ఉంటారు, కానీ వారి యొద్దట అభిషేకం అనేది ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అనేది ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతేనే నువ్వు పడిపోతావని తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతేనే అద్భుతాలు చేసే అభిషేకం అనేది, అద్భుతాలనే వరాన్ని నువ్వు పొందుకుంటావని తెలుసుకోవాలి. ఏ సేవకుడు హీలింగ్ చేయలేడండి. అది జస్ట్ ఏంటంటే గిఫ్ట్ అంతే. అది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళ చేతిలో మా చేతిలో ఏమీ లేదు హీలింగ్స్. కేవలము యేసయ్య అలాగా వాడుకుంటాడు కాబట్టి వాళ్ళు అద్భుతాలు చేస్తారు. అందుకే బెన్హిన్ గారు టచ్ అంటానే మరి పడిపోతారు, ఊపుతానే అలా పడిపోతారు. ఎందుకంటే అభిషేకం అనేది అలాంటి అభిషేకం, ఫైర్ అనాయింట్మెంట్ అని ఉంటుంది. అగ్ని అభిషేకం, మండించండి అంటున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిలో మండబడతారండి, పరిశుద్ధాత్మ అగ్నితోటి నింపబడతారండి. కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాలి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అద్భుతాలు చేసే వరం ఒకటి ఉందని తెలుసుకోవాలి. అద్భుతాలే లేవు, మెరికల్సే లేవు కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ మెరికల్స్ ఉన్నాయి. ఏసై లోకంలో అప్పుడు మెరికల్స్ చేశాడు. ఏసై చేసిన మెరికల్స్ ఎన్నో, ఒకటి కాదు. ఏసై ఎన్నో మెరికల్స్ చేశాడండి. ఎంత అద్భుతంగా ఒక్క నిమిషంలో మరి ఏంటండి మొత్తము అంతా భయంకరంగా అల్లకొల్లులం అయిపోతుంది. ఆ ప్రభువా మమ్మల్ని కాపాడవంటే ఏసై పడుకొని ఉన్నారు బోట్లో. మరి ఆ టైంలో ఏసై లేసి ఏమన్నారండి, నిమ్మలం అయిపోమని చెప్పినాడు. మొత్తం వాతావరణం అంతా కూడా నిమ్మలం అయిపోమన్నాడు. అంతే, ఆ పెద్ద తుఫాను ఆగిపోయిందనమాట. నీ బ్రతుకులో కూడా భయంకరమైన తుఫాన్లో ఈరోజు నువ్వు ఉన్నావు. భయంకరమైన చెలరేగుతున్న అలలలో నువ్వు ఉండొచ్చు. కానీ యేసయ్య నీ నావలో ప్రవేశిస్తే, అద్భుతాలు చేసే దేవుడు నీ దగ్గరికి వస్తే, అద్భుతాలు చేసే అభిషేకం నీ మీదకి వస్తే అద్భుతాలు జరుగుతాయండి. ఒక్క నిమిషంలో స్పాట్లో అక్కడంతా కూడా ఏమైనా టెంపరేచర్ కానీ మొత్తము ఆ స్ట్రోమ్ అంతా ఆగిపోయి ప్రశాంతమైపోయింది. అప్పుడు ఏమన్నారండి శిష్యులు, నిజంగా ఇతను దైవ కుమారుడు అని అన్నారండి. ఆశ్చర్యపోయాడు. నిజంగా ఎంత అద్భుతం ఇది అని ఆశ్చర్యపోయారండి. అలానే చచ్చిపోయిన మరి లాజర్ని కూడా మరి యేసయ్య లేపినారండి. అట్లాంటి అద్భుతమైన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామని, ఇది ఆయన ఎట్లా సాధ్యమని మనం అనుకుంటాము. అద్భుతాలు చేసే శక్తి ఎలా ఉంటుందని, ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా అవుతుంది, ఇది అసాధ్యం కదా అనుకుంటాం. కానీ ఏమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతాలు ఎలా ఉంటాయి అంటే మన కంటికి కనిపించవు, మన చెవులకు వినిపించవు, అవి మనకు అగోచరంగా ఉంటాయి. అద్భుతాలు చేసినాడంటే ఆ స్పాట్ లో ఎవరైనా కూడా వండర్ అయిపోలే, రక్షణలోకి రావాల్సిందే. అలాంటి అద్భుతాలు చేసే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామండి. సో కాబట్టి ఇంకా మనం చూద్దాము. మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఏంటండి ప్రవచన వరము, ప్రొఫెసీ గిఫ్ట్ అన్నమాట. ప్రవచించేది అంటే జరగబోయేది జరిగేది ముందే చెప్పేస్తారు. నేనేదో వాటి గురించి, 14 గురించి, చిలక జోషాల గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. వాటి గురించి, ఆ ట్రాషన్ గురించి నేను మాట్లాడడం లేదు. ఫార్చ్యూన్ గిఫ్ట్ అనమాట. జరగబోయేది జరిగేది చెప్పేస్తారనమాట. ప్రవచనం అనేది నీ లైఫ్ లో ఏం జరగబోతుంది అనేది ముందుగానే చెప్పేస్తారు. ఎలా చెప్తారు అంటే, ఆ కాలంలో యెహోవా దేవుడు తన భక్తుల్ని ప్రవచనాత్మతో నింపి వాడుకున్నాడు. ఏ కాలంలో? పాత నిబంధన కాలంలో. సో కాబట్టి ఈ కాలంలో, ఈ గ్రేస్ కాలంలో, ఈ కృపా కాలంలో, ఈ లాస్ట్ డేస్ లో, ఈ చివరి డేస్లలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం నింపి వాడుకున్నాడే ప్రవచన వరంతో. ప్రవచన వరం ఉండినప్పుడు నువ్వేది పలికితే అది నెరవేరుతుంది. సపోజ్ కొంతమంది ఏదన్నా ప్రవచన వరం ఉంది అని చెప్పేసి కొంతమందిని శపిస్తూ ఉంటారు, అవి నెరవేరుతాయండి. నీ నోట్లో నుంచి మంచిగానే నువ్వు చెప్పాలి, నీ నోట్లో చెడువు చెప్తే అది కూడా నెరవేరుతుంది. అది కూడా జాగ్రత్త. ప్రవచన వరం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎలా చెప్పేస్తారు అంటే అద్భుతంగా చెప్తారు. ఎట్లా ఉంటుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జరగబోయేది మొత్తం చెప్పేస్తారు. వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు యేసయ్య దగ్గర వాళ్ళు అడిగి చెప్తారనమాట. యేసయ్య వాళ్ళతో మాట్లాడతారు, ఆ మాటల్ని చెప్తారనమాట. అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే గిఫ్ట్ ఏంటి, ఇంకోటి ఏంటిదంటే ప్రొఫెసీ గిఫ్ట్ అనమాట. ఆ ప్రొఫెసీ గిఫ్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని లీడింగ్ లో ఎవరి మీద ఆ ప్రొఫెసీ గిఫ్ట్ పనిచేస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుని లీడింగ్ లో ఎవరైతే ఉంటారో, దోస్ హూ వర్క్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని అడుగులలో నడుస్తారో వారిలోనే ఈ పరిశుద్ధాత్మ దేవుని గిఫ్ట్ అనేది, ఈ ప్రొఫెసీ గిఫ్ట్ అనేది రివీల్ అవుతుందండి. ఆ ప్రొఫెసీ ఎక్కువగా మనము మన పెంతికోస్తు చర్చెస్లలో మనం చూస్తూ ఉంటాము. అదర్ చర్చెస్లలో చెప్తే వాళ్ళంతగా నమ్మకపోవచ్చు, కానీ ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. సో బట్ మన పెంతికోస్తు చర్చ్లలో ఈ ప్రొఫెసీ కానీ హీలింగ్ గిఫ్ట్ కానీ ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. సో ప్రొఫెసీ వచ్చినప్పుడు మనం చెప్పేస్తాము. కొంతమంది అంటే అబద్ధ ప్రొఫెసీస్ కూడా ఉంటాయి, అది కూడా తెలుసుకోవాలి. సో
సో అబద్ధ ప్రాఫెసీస్ మనం నమ్మకూడదు, కానీ రైట్ గా ముందుకు వెళ్లే ప్రాఫెసీని మనం నమ్మాలండి. యేసయ్య కూడా ఈ లోకంలో ప్రాఫెసీ గిఫ్ట్ ని చాలా అద్భుతంగా ఎన్నో చోట్ల యేసయ్యకి ఎట్లా తెలుసండి, మీరు ఒకసారి బాగా ఆలోచించండి. యేసయ్య అక్కడ నిలబడుకొని ఉన్నారు. సో యేసయ్య అక్కడ జనసమూహంతో ఉన్నాడు. అక్కడ ఏమో మరి పొట్టి చెక్కయ్య వచ్చేసి చెట్టు ఎక్కినాడు. సో అది యేసయ్యకి తెలుసు. అక్కడ ఎంతమందిలో ఆయన ఎక్కలేక పొట్టిగా ఉన్నాడు కదా, ఎట్లాగైనా యేసయ్యని చూడాలని చాలా తృష్ణ కలిగి ఉన్నాడు అనమాట. సో ఉన్నప్పుడు పైకి ఎక్కాడన్నమాట. సో యేసయ్య ఏమన్నాడు, చెక్కయ్య చెట్టు దిగి కిందికి రా, ఈ రోజు నేను నీ ఇంటిలో నీవు ఉండాలి, ఈ రోజు నీవు నాతో పాటు నువ్వు నీ ఇంటిలో ఉండాలి అని చెప్పి యేసయ్య తీసుకుని వెళ్ళిపోతే అందరు ఆశ్చర్యపోతారు. ఈయనకి ఎట్లా తెలుసు, ఈయనకి నేను ఎట్లా చెట్టు ఎక్కినానని ఎట్లా తెలుసు, ఎలా సాధ్యం ఇది అనేసి ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యం అని. అదే ప్రొఫెసీ అంటే. అక్కడ యేసయ్య అక్కడ ఆయన ఎక్కినదిగానే చూసింది, కానీ యేసయ్య ఏమో బోధలలో ఉన్నాడు. కానీ బట్ యేసయ్య ఏం చెప్పేశాడు, ప్రవచించేశాడు. అక్కడ ఉన్నాడు చూడు, అదిగో జక్కయ్య ఇక్కడ ఉన్నాడు చూడు, అది నెరవేరిందని చెప్పాడు. అలానే యెషయా మనము 53 చాప్టర్ కూడా మనం చూస్తే యేసుక్రీస్తు గురించి యెషయా ప్రవక్త గారు ముందుగానే చెప్పినట్టు కూడా మనం చూస్తున్నాం అన్నమాట. సో అలాగా పూర్వీకులు మన వాళ్ళు ఎవరండి, మన పూర్వీకులలో ఉన్న అందరూ కూడా అభిషేకంతో నింపబడి, యెషయా గారు కావచ్చు, మోషే గారు కావచ్చు, ఇంకా అనేక మంది ఏలీషా వీళ్ళందరండి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి, సో వీళ్ళందరూ ప్రొఫెసీ చెప్పినారు. సో మెయిన్ ఏంటంటే యెషయా ప్రవక్త ఎంతో అద్భుతమైన ప్రొఫెసీ యేసయ్య గురించి చెప్పాడనమాట. యెహోవా మహిమ నా మీద ఉదయించుచున్నది అనేది చెప్పినాడు. అనేది ఎవరి గురించి చెప్పినాడు అంటే యేసుక్రీస్తు గురించి చెప్పినట్టు మనము వాక్య లేఖనాలు మనకు సెలవిస్తున్నాయండి. మనం ఒకసారి అక్కడ క్లియర్ గా చూస్తాం, చాలా అద్భుతమైన మాటలు అక్కడ ఉన్నాయన్నమాట. సో యెషయా పేరే యెషయా అని చూసిన ప్రవక్తలు, వీళ్ళనే ప్రవక్తలు అంటారు, యేసయ్య ప్రవక్తలు అంటారు. ప్రొఫెసీ గిఫ్ట్ అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్, 9 గిఫ్ట్స్లలో మనం డిఫరెంట్ గిఫ్ట్స్ చూస్తున్నాం. సో కాబట్టి మనము ఇప్పుడు వచ్చేసి ఏం చూసాము అంటే అద్భుతం చేయు కార్యం శక్తి, మరి ఒకరికి ప్రవచించు వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచన వరము. సో ఆత్మల వివేచన వరము అనేది రేపు 3rd టాపిక్ గా మనం చూడబోతున్నాము. సో ఓకే, రేపు నేను ముగించి వేస్తాను. ఏం లేదండి, నా గురించి కూడా మీరు ప్రేర్ చేయండి. ఎందుకంటే నాకు లో బీపీ అయ్యి కొంచెం ఉన్నట్టుండి సడన్ గా బాలేకుండా అయిపోయింది. సో ఇలా కాకుండా లైవ్ స్ట్రీమింగ్కి రెగ్యులర్ గా రావాలని మీరు ప్రేర్ చేయండి. నేనేం భయపడడం లేదు, ఏంటంటే నాకు కొంచెం సీజనల్ చేంజ్ అనమాట, అంతే. సో కాబట్టి ప్రేయర్ చేయండి, నా హెల్త్ రికవర్ అయిపోవాలని. అద్భుతం చేసే యేసయ్య మన వెంట ఉన్నప్పుడు, నా వెంట ఉన్నప్పుడు ఏ రోగం కూడా నన్ను సమీపించదు, ఏ చీకటి ఆత్మలు కూడా ఏం చేయలేవు. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అనేది చాలా ఇంపార్టెంట్ అన్న మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనం ప్రవచించగలుగుతాము. ప్రొఫెసీ గిఫ్ట్, హీలింగ్ గిఫ్ట్ గురించి మనం చూసాము. అలాగనే మరి ఏంటంటే అద్భుతములు చేయు గిఫ్ట్ గురించి కూడా మనం చూసాం. మహాసూచక్రియలు చేస్తారు, మహా అద్భుతాలు చేస్తారు. అది అందరు అనుకుంటారు అలా చేస్తున్నప్పుడు ఆ సేవకులు రాంగ్, ఈ సేవకులు రాంగ్ అనుకుంటారు. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇష్టం, అది ఆయన ఎలా వాడుకోవాలనుకుంటే అలా వాడుకుంటారు. కొంతమందికి 9 గిఫ్ట్స్ ఇస్తారు, కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు 6 గిఫ్ట్స్ ఇస్తారు, కొంతమందికి 5 గిఫ్ట్స్ ఇస్తారు. సో ఆయన ఇష్టం అండి. ఇది 5 ఫోల్డ్స్ మినిస్ట్రీ కదా, 5 ఫోల్డ్స్ మినిస్ట్రీ కాబట్టి ఈ 5 ఫోల్డ్స్ మినిస్ట్రీలో పాస్టర్స్, ఎవాంజలిస్ట్, టీచర్స్, ప్రాఫిట్స్ ఉంటారు కాబట్టి, సో వీళ్ళందరికీ మరి ప్రాఫిట్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. సో వీరందరికీ తగినట్టు మరి అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వరాలనేవి ఇస్తారనమాట. సో ఈ రోజు మనం 2nd పార్ట్ చూసాము, రేపు 3rd పార్ట్ చూసుకొని మనం ముగించేసుకుందాం. ప్రార్థన చేసుకొని ముగిద్దామండి. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. అవును తండ్రి, నేనా రక్తపు శ్రావపు శ్రీ ఎంతగానో సఫర్ అవుతూ ఉన్నప్పుడు తండ్రి నీ వస్త్రపు చెంగు తాకి అయ్యా తండ్రి బాగైపోయింది తండ్రి. ఇదొక మహా అద్భుతం తండ్రి. నా తమ్ముడు లేడే, నా సహోదరుడు చనిపోయినాడా అని బాధపడుతున్న వారికి తండ్రి తండ్రి అయ్యా తండ్రి లాజరు నిద్ర నుంచి బయటికి రాని మీరు పిలిచినాడు తండ్రి. అది ఇంకా మా మహా అద్భుతం తండ్రి తండ్రి. కాబట్టి ఎన్నో అద్భుతాలు మీరు చేసినారు. ఆ అద్భుతాలు చేసే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. కాబట్టి ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దుష్టులందరినీ దూరపరచండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటో, నీ పరిశుద్ధాత్మ వరాలంటే ఏంటో ప్రతి బిడ్డలు తెలుసుకునే భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి తండ్రి ఎంతగానో దుఃఖంతో కూరుకొని పోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారయ్యా, వారిని విడిపించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని వరాలు పొందుకుంటే వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయని ప్రతి బిడ్డలు తెలుసుకుంటారు. కాబట్టి
వారి జీవితంలో అద్భుతాలు చేయమని వేడుకుంటూ, అయ్యా తండ్రి నైనా తండ్రి నైనా నీ రాకడ ఆలస్యమైతే రేపు లైవ్ స్ట్రీమింగ్ మీరు వాడుకోమని వేడుకుంటూ, తండ్రి అంత లోపల సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా నన్ను కూడా మీరు చేయమని వేడుకుంటూ ఏసునాన్ని వేడుకుంటున్నాం నా ప్రియ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమేన్ అండి. ప్రైజ్ ద లార్డ్.